ఆర్థిక సమస్యల కోసం ఏమన్నా పరిష్కారాలు ఏంటి అంటే, ధనం మూలం ఇదం జగత్ అన్నారు. అంటే అదేదో సినిమాలో గూడా పాట పాడారుగా, ధనమూల అన్నిటికి మూలము అనే పాట గూడా ఉంటుంది గదా! అదేవిధంగా ప్రతి దానికి గూడా డబ్బుతోనే ముడిపడి ఉంది. ప్రతిదీ గూడా ఇవాళ చెప్పాలంటే ఈ కలిపురుషుడి ప్రభావం అనుకోవచ్చో ఏమో! బరువెక్కుతున్న బంధాలు అంటాను నేను అందుకనే. డబ్బును బట్టి, కట్టుకున్న బట్టను బట్టి, వేసుకున్న నగను బట్టి గూడా విలువలిస్తున్నారు. అది అతి సమీపమైనటువంటి, దగ్గరగా ఉన్నటువంటి బంధువులు కూడాను. అయిన వాళ్ళు గూడాను. అంటే ఈ డబ్బు అనేటటువంటిది ప్రతి వాళ్ళకి కావాలి. మరి ఏమిటోనండి ఇవాళ ఈ కరోనా అప్పటి నుంచి గూడా కొంచెం ఎట్లైనా ఇక్కట్లున్నాయి. ఆర్థిక ఇబ్బందులున్నాయి. ఏం చేయాలి? అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము కలగటం కోసమని మనము ప్రతి శుక్రవారము కూడాను అమ్మవారికి, లక్ష్మీదేవికి విశేషంగా పూజ చేసుకోవటం. లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవటం. అదేవిధంగా వ్యూహలక్ష్మి మంత్రాన్ని 108 సార్లు పఠించటం. ఒకే చోట కూర్చొని. అది ఎక్కువ సేపేం పట్టదు గదా! ఇంకొకటి కనకధార స్తవాన్ని ఒకే చోట కూర్చొని, ఒకే సమయానికి. ఈ మాటను నేను ఇదివరకు గూడా చాలా మందికి చాలా చోట్ల చెప్పడం జరిగింది. చాలా మంది లబ్ధి పొంది నాకు మెసేజుల రూపంలో కూడా ఇవ్వటం జరిగింది. ఒకే సమయానికి. ఉదాహరణకి ఈరోజు ఉదయం నేను 6కి చేశాననుకోండి. రేపు 8కో, 9కో కాదు. ఎందుకంటే రోజు నాకు ఏ సమయానికి కుదురుతుంది అనేటటువంటిది నాకు తెలుసు కదా! ఆ తర్వాత సమయం అయితే నాకు కుదరకపోతుందని తెలుసు కదా! ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కసారి అటు ఇటుగా మారుతుంది. అంతేగాని దాదాపుగా అంతే కదా! కాబట్టి మనకి ఏ సమయమైతే వీలవుతుందో ఆ సమయంలో ఒకే చోట, ఒకే సమయానికి 41 రోజులు గనక కనకధార స్తవాన్ని ఎవరైతే గనక చదువుతారో వారికి ఉన్నటువంటి ఈతి బాధలన్నీ కూడాను, ఆర్థిక ఇబ్బందులు అనేటటువంటివన్నీ కూడాను పోతాయి. లక్ష్మీ అష్టోత్తరాన్ని చదవటం. లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం ఉంది. దాన్ని చదవటం. మహాలక్ష్మి అష్టకాన్ని చదవటం. అష్టలక్ష్మి స్తోత్రాన్ని చదవటం. ఈ విధంగా చేయటం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా పోతాయి. ఇక మణిద్వీప వర్ణన గూడానండి. అది 9 రోజులు కావచ్చు, 9 వారాలు కావచ్చు, 9 శుక్రవారాలు అనుకుంటామండి. శుక్రవారం కుదురుతుంది గదా! అలా చేసుకుందాం అనుకుంటారు కొందరు. అంటే 9 శుక్రవారాలంటే ఈ శుక్రవారం చేశాను, వచ్చే శుక్రవారంకి ఏమి ఇబ్బందొస్తుందో, ఎందుకు 9 రోజులు చేసుకుంటానండి అనుకుంటారు కొందరు. అట్లా 9 వారాలు కానీ, 9 రోజులు కానీ ఈ మణిద్వీప వర్ణన 9 సార్లు చదవటం. తద్వారా కూడా ఆర్థిక ఇబ్బందులు పోవటమే కాకుండా ఏదైనా సరే స్థలాలు ఇలాంటివి కొనుక్కోవటం కూడా జరుగుతుంది. చాలా మందిని గమనించాం. సరే మరి అసలు ఈ ఆర్థిక ఇబ్బందులు ఎందుకొస్తాయి? ఏం ఆర్థిక ఇబ్బందులు పోవాలంటే ఇవి చెప్పాం బావుందండి. అసలు ఆర్థిక ఇబ్బందులు ఎందుకొస్తాయి? అంటే మనకందరికీ కూడాను ఒక అలవాటైపోయింది. అందులో నేను గూడా మినహాయింపు అని నేను చెప్పట్ల. మీకందరికీ అంటల్ల. మనకందరికని అంటున్నాను. నేను గూడా. ఎందుకని అంటే మనకు ఎంత మంచం ఉందో అంత మంచంలో ముడుచుకునేటటువంటి వారు పూర్వీకులందరూ గూడా. కానీ మనం ఏం జేస్తున్నాము? మనకి డబుల్ కాట్ మంచం వస్తుందేమోనన్న ఆలోచనతోనే ఉన్న మంచాన్ని గూడా తీసేస్తున్నాం. అంటే మబ్బులు చూసి కుండలో నీళ్లు పారబోసారంటుంటారు గదా! అది చేస్తున్నాం మనం. మనకొచ్చేటటువంటి ఇంక్రిమెంట్లు, మనకొచ్చేటటువంటి సాలరీ పెరుగుదల ఇవన్నీ కూడా గమనించుకుంటూ మనం ముందుగానే ఈఎంఐలు అవన్నీ గూడాను ఎక్కువ కడుతున్నాం. తద్వారా ఏమవుతోంది? మనకి ఆర్థిక ఇబ్బందులు అనేటటువంటివి ఏర్పడుతున్నాయి. ఇప్పుడు 40,00,000 లోన్ ఇస్తున్నాడు గదా! 40,00,000 లోను తీసుకోకూడదు మనం. 40,00,000కి తగినటువంటిది అంత నేను ప్రతి నెలా చెల్లించగలనా? చెల్లించలేనా? అనేటటువంటిది ఎవరికి వాళ్ళు మనం ప్రశ్నించుకోవాలి. అలా చేయటం వల్ల, అలా ప్రశ్నించుకోవటం వల్ల ఏమవుతుంది అంటే, అప్పుడు మనం ఏమో ఈ నెల ఇక్కడ 40,00,000కి ఎంత చెల్లించాలో అంత చెల్లించాను. వచ్చే నెల ఏమొచ్చి ఖర్చు పడుతుందో మనకు తెలీదు గదా! అన్న దృష్టితో కొంచెం ఒక 10,000 తక్కువే పెట్టుకోవాలి మనం. ఉదాహరణకి 40,000 కట్టాలనుకోండి. 40,000 కట్టగలం. కానీ కట్టలేని పరిస్థితి వస్తేనో అని 30,000కే పెట్టుకోండి. అసలు ఈఎంఐలు కట్టకుండానే చేసుకోవటం మంచిదే. అయితే అందరికీ సాధ్యం కాదులెండి. అలా ఆలోచించుకుంటే వల్ల గూడా కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. ఎందుకంటే మేము గూడా అమ్మో! ఈఎంఐలా అనుకోని భయపడుతూ ఉండటం వల్ల అద్దింట్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది ఈ రోజుకి కూడా. కాబట్టి కొంత వయసులో ఉండంగానే ధైర్యం చేయాలి. అయితే మనం ఎంతవరకు మనం మోయగలం అనేటటువంటిది తెలుసుకొని
అంతవరకు మాత్రమే మనం తీసుకొని ఈఎంఐలు కట్టుకోవాలి. ఈ విధంగా చేసుకోవటం వల్ల మనకి ఆర్థికమైనటువంటి ఇబ్బందులు రావు. అంటే ఇప్పుడు రూ. 40,000 అక్కడ మనం కట్టగలం. కానీ 30,000కే తీసుకోవాలి. ఆ 10,000 ఏమవుతుంది? అంటే మన దగ్గరుంటే ఖర్చయిపోతుంది గదా! అనుకుంటే ఏదో ఒకటి ఇంకొక సేవింగ్ కుదిరినప్పుడు ఏదైనా ఒక సేవింగ్‌లో పెట్టుకోండి. ఇవాళైతే ఇంకా గోల్డు, సిల్వర్ ముట్టుకునేట్లేదనుకోండి. ఇంకోటి ఏదైనా సరే చేసుకోండి. కుదిరితే అంతవరకు ఒక గోల్డో, సిల్వరో కొనుక్కోండి. లేదంటే గనక ఇంకోటేదన్నా సరే డిపాజిట్‌లా చేయటమనో, ఇవాళ అన్నీ ఇప్పుడు చాలా వెసులుబాట్లున్నాయి. అలా చేసుకోవటం. ఈ విధంగా చేసుకోవటం వల్ల మనకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు అనేటటువంటివన్నీ కూడాను తొలగుతాయి. అంటే మన ప్రణాళిక అనేటటువంటిది చాలా ముఖ్యము. కేవలము పూజ చేసేస్తామా అంటే కాదండి. ప్రణాళిక గూడా ముఖ్యమే. పూజ ఎంత ప్రాధాన్యతను సంతరించుకుందో, మన ప్రణాళికలు గూడా అంత ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. తద్వారా మనకున్నటువంటి ఆర్థిక ఇబ్బందుల నుంచి మనం బయటపడగలుగుతాము. మనకి స్ట్రెస్ నుంచి కూడా బయటపడగలుగుతాము. ఈ విధంగా చేద్దాము. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడదాం. స్వస్తి.